మీరు ఫోటో స్ప్రెడ్ చేశారు కదా, అది ఎడిటింగ్ చేసిన ఫోటో కదా? ఎవరు చేశారు తమ్ముడు ఫోటో? మీ వాడు ఎవరు చేశారు? ముగ్గురు చేశారు. సెండ్ చేసిన కూడా మీరే కదా? మీరు ఏం చెప్తాం అనుకున్నారు ఊరి జనాలందరికీ? రాత్రి నుంచి భయపడుతూ ఎవరు ఇంట్లో నుంచి బయట రావట్లేదు కదా, దానికి మీరు అందరూ ఏం చెప్తాం అనుకున్నారు? మీరు వీడియో చేసింది అయితే మీరే, ఒరిజినల్గా అయితే రాలేదు కదా, పులి అయితే రాలేదు, మీరు ఎడిటింగ్ చేశారు. అది అక్కడ వచ్చిన ఫోటోని మీరు ఎడిటింగ్ చేసుకున్నారు. గోడ మీద ఉన్న పుల్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎడిట్ చేశారు, ఇక్కడికి వచ్చినట్టు అంతే కదా? ఎడిటింగ్ అయితే చేశారు మీరు. పుల్ రాలే కదా తమ్ముడు, మీరు ఎడిట్ చేసింది, మీరు నలుగురు కలిపి ఎడిట్ చేసిన ఫోటో అది. చూపిస్తాను చెప్పా ఇంకా చెప్పా. ఇక రాత్రి అయితే మీకు ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది కదా ఫొటోస్, అవి సరదాగా ఈరే మొత్తం ఫార్వర్డ్ చేసిన ఫోటో వీళ్ళందరూ. పులి అయితే ఏమీ రాలేదు, మీరు అందరూ ఎవరు భయపడద్దు, ఇదైతే ఫేక్ న్యూస్. వీళ్ళు ఇప్పుడే నిజం ఒప్పుకున్నారు, ఇప్పుడు దాకా మేము అడిగితే ఇప్పుడే నిజం ఒప్పుకున్నారు. పులి అయితే ఎక్కడికి నావరం పరిసర ప్రాంతాలకు అయితే రాలేదు, కానీ చాలామంది ఇబ్బంది పడ్డారు. కానీ వాళ్ళందరూ క్షమాపణ చెప్తున్నారు. వీళ్ళు చెప్పండి, క్షమాపణ చెప్పండి, చెప్పండి. మేము చేసిన పనికి అందరినీ ఇబ్బంది కలిగించమని చెప్పండి. సారీ చెప్పండి రా జనాలందరికీ, మమ్మల్ని క్షమించండి, తెలుసో తెలియక చేసామని చెప్పండి. తెలుసో తెలియక చేసాం, ఇంకెప్పుడు చేయాలంటే పనులు జాగ్రత్త. ఇలా ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి అందరిలో భయాందోళన క్రియేట్ చేయడం వల్ల అది ఎవరికి ఉపయోగం. మీ సేఫ్టీ కోసమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అంతా కూడా దీనికోసం పనిచేస్తున్నాం. మేము అందరం కూడా మమ్మల్ని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేయండి. ఎక్కడైనా నిజంగా మీరు చూశారు అని అంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి, ఖచ్చితంగా మేము ఇమ్మీడియట్గా వస్తాము. మేము చాలా ఫాస్ట్గా కూడా రెస్పాండ్ అవుతున్నాం. కాబట్టి మీరు మనం ఏదో ఒక కథ చదువుకుంటాం కదా చిన్నప్పుడు, నానా పులి అని, అంటే 2 సార్లు 3 సార్లు పులి అని చెప్పేసి అంటే చివరికి అబద్ధం తేలిన తర్వాత లాస్ట్ చివరికి వస్తుంది పులి, అయినా కానీ ఎవరు నమ్మరు. అలాంటి టెస్ట్ చేయొద్దండి దయచేసి. మీరు ఎన్నిసార్లు పిలిచినా కానీ మేము వస్తాం, మరి ఆ కథలు లాగా రాకుండా కూడా ఉండము. కాబట్టి దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. నిన్న రాత్రి కూడా ఒక మనిషి ఎవరు యాక్సిడెంట్ అయ్యి పడిపోతే అది పులి దాడి చేసిందని చెప్పి క్రియేట్ చేశారు. ఇవన్నీ ఏంటంటే జనాల్లో భయాందోళన క్రియేట్ చేయడం అనేది మంచిది కాదు. కాబట్టి దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. మేమందరం కూడా అలర్ట్గా ఉన్నాం, మీరు మమ్మల్ని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నిజంగా కనుక ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి, ఖచ్చితంగా మేము వచ్చి దాన్ని క్యాప్చర్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే సరే ఎలాగో మీరు చూస్తే ఇన్ కేస్ చూస్తే కనుక ఎవరు కూడా దాని మీద రాళ్ళు విసరడం కానీ అట్లాంటి పని ఏం చేయలేదు. సడన్గా కింద కూర్చోకూడదు, కూర్చుంటే ఏంటంటే యానిమల్ అనుకొని అటాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ సేఫ్టీ చూసుకోండి, మీరు జాగ్రత్తగా ఎక్కడైనా దాక్కోండి తప్ప దాన్ని డిస్టర్బ్ చేయకూడదు యానిమల్ని. ఎక్కడైనా మీరు పద్మార్క్స్ చూసినట్టు అనిపిస్తే కనుక ఫొటోస్ తీసి మాకు పంపించండి. మా స్టాఫ్ నెంబర్ మీ అందరి దగ్గర ఉన్నాయి, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వెంటనే కూడా మేము వాటిని క్యాప్చర్ చేస్తాము. అందరూ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సహకరించాలని కోరుకుంటున్నాను. దయచేసి ఇలాంటి ఎవరు కూడా నమ్మద్దు, ఎవరు కూడా షేర్ చేయమాకండి, ఓకేనా? అందరూ కూడా రెస్పాన్సిబుల్గా ఉందాం, అందరూ రెస్పాన్సిబుల్గా ఉండాలి. అందరికీ నమస్కారం అండి. మన వాట్సాప్ గ్రూప్ రాజమహేంద్రవరం చాలా దీంట్లో ఫేక్ మెసేజెస్ అనేది స్ప్రెడ్ అవుతుంది లెపర్డ్ గురించి. ఏదో ఒక ఇంజురీ అయిన ఒక పర్సన్ ఫోటో పెట్టుకుని దానికి ఇర్రిలవెంట్ మెసేజ్, సంబంధం లేకుండా మెసేజ్ అనేది కింద లెపర్డ్ కనెక్ట్ చేసి పెడుతున్నారు. ఇట్స్ అ కంప్లీట్ ఫేక్ న్యూస్. పబ్లిక్ దీన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. రెసిడెన్షియల్ ఏరియాలో పబ్లిక్ అందరు కూడా వాళ్ళ ఇల్లు ముందు లైట్స్ పెట్టుకోండి. డార్క్గా ఏ ఏరియాని కూడా ఉంటే ఒంటరిగా వెళ్ళకండి. ఇలాంటి ప్రికాషన్స్ మాత్రం తీసుకోండి. ఫేక్ మెసేజెస్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అలాంగ్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కూడా పెట్రోలింగ్లో చాలా చోట్ల ఉన్నారు రెసిడెన్షియల్ ఏరియాస్లో. సో ఎవరు భయపడకండి ఫేక్ మెసేజెస్ చూసి. మీన్ వైల్ ఫేక్ మెసేజెస్ ఎవరు సర్క్యులేట్ చేస్తున్నారో వాళ్ళ పైన ఖచ్చితంగా యాక్షన్ అనేది తీస్తాము. ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తుంది ఫేక్ మెసేజెస్. హెన్స్ డు నాట్ సర్క్యులేట్ ఫేక్ మెసేజెస్. మీకు వస్తే కూడా మళ్ళీ దాన్ని మీరు ఫార్వర్డ్ చేయకండి. దట్ విల్ క్రియేట్ more panic among the public. Kindly cooperate with the forest department